ఇక గ్రేటర్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేటలోని మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సాగర్ రెడ్డి గారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మద్దతుగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నాము. ఆయన మధ్యాహ్నం బూత్లలో కూర్చున్నాము. అన్ని బూత్లలో కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి పోయి వాళ్ళని తీసుకొచ్చి బూత్కి ఓటు వేయడం జరుగుతుంది. కొద్దిగా స్లోగా నడుస్తుంది. కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ దిక్కేది కొద్దిగా స్లోగా నడుస్తుంది. కానీ పబ్లిక్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మేము ఉన్న సర్వే చేసుకున్న ప్రకారం అంటే మీరు అందరినీ మా దగ్గరికి వచ్చి అడుగుతున్న వాళ్ళంతా కూడా మేము మీకే ఇస్తామని చెప్పి అంటున్నారు. సరే, ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు చెప్తుంటారు మా ఏం అభివృద్ధి చేస్తారు, ఏం అభివృద్ధి చేసింది కనిపిస్తలేదా మీకు? టీఆర్ఎస్ పార్టీ అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి చేరింది. ఆ పథకాలు ఏదో విధంగా ఏదో ఒక పథకం చేరింది. ఆ విధంగా ఇప్పుడు మొన్న 10,000 కూడా ఫ్లెక్స్ వచ్చినాయి అని చెప్పి 10,000 ఇవ్వడం జరిగింది. ఆ 10,000 కూడా ప్రతి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ జరిగింది. ఆ కేసీఆర్ కూడా చెప్పారు, మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, ఎవరికైతే రాలేదో 7th నుంచి ఆ అమౌంట్ కూడా మీకు ఆన్లైన్లో పడిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము అంటున్నాం టీఆర్ఎస్ పార్టీ గట్టి విజయంతో ఈసారి భారీ విజయంతో మేము గెలుస్తున్నాము. ఇక మిగతా పార్టీలు చెప్తున్నాయి వాళ్ళేం అభివృద్ధి చేశారని చెప్పి. ఇప్పుడు సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళు ఇక్కడ ఏం చేశారని ఏం చేయలేదు ఇప్పుడు వరకు. ఓన్లీ ఆర్భాటం చేస్తున్నారు, నొల్లులు చేసి ఏదో క్రియేట్ చేసి ఆ నొల్లులతోటే ఏదో పైగా ఇద్దామని చూస్తున్నారు, ఫైదా ఇద్దామని చూస్తున్నారు. కానీ వాళ్ళు చేసింది ఇప్పుడు వరకు శూన్యము. ఇప్పుడు వరకు మన బీజేపీ నుంచి ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. ఈ చూసుకున్న ప్రకారం చూస్తే ఫస్ట్ నుంచి చూసుకున్న ప్రకారం చూస్తే బీజేపీ అసలు ఇక్కడ ఎమ్మెల్యే కూడా లేకుండా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇవాళ కొత్తపేట డివిజన్లో మేము అభివృద్ధి చేసినాము. అదే మాకు ప్లస్ అవుతుంది. వాళ్ళు ప్రతి ఒక్క ఓటర్కి కూడా నేను మీ తరఫు నుంచి నేను కోరుకునేది ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి, సాగర్ రెడ్డిని గెలిపేయాలి.